హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. ఈరోజు ఈ వీడియో వృషభ రాశి వారికి ఏప్రిల్ 16, 17, 18, 19 తేదీల్లో ఒక స్త్రీ మీ జీవితంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆ స్త్రీ ఎవరో, ఎలాంటిది అంటే ఆమె గురించి ఏంటి అనేది మనందరం కూడా తెలుసుకుందాం. అయితే ఈరోజు మీరు వినబోయేటటువంటి ఆ వార్త ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ జీవితాన్ని ఒక మహా మలుపు తిప్పబోతుంది. ఇదేదో మామూలు జాతకం కాదు. మీ 7 జన్మల కోరిక తీరబోతున్నటువంటి అద్భుతమైనటువంటి సమయం. అంటే అవునండి, మీరు విన్నది నిజమే. మీ జీవితంలో ఒక రహస్యమైన స్త్రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అందుకే ఈ వీడియోని ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. ఎందుకంటే రహస్యం తెలిస్తే మీ కంటికి నిద్ర కూడా చెదిరిపోయేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రాశివారు మీ యొక్క అదృష్ట చక్రం అకస్మాత్తుగా తిరగబోతుంది. ఒకేసారి 3 శుభవార్తలు మీ ఇంటి గడప తొక్కబోతున్నాయి. ఎన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలు, అనుభవించినటువంటి అవమానాలు, నమ్మిన వారు చేసినటువంటి మోసాలు, వీటన్నింటికీ కూడా సమాధానం దొరికేటటువంటి క్షణం రానే వచ్చింది. ఈరోజు రాత్రి 1 గంట నుంచి కూడా మీ యొక్క గ్రహగమనం పూర్తిగా మారబోతుంది. సాక్షాత్తు ఆ శనిదేవుడే మీ పక్షం నిలబడి తీర్పు ఇవ్వబోతున్నాడు. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. మీ యొక్క లైక్ అలాగే చాలా అవసరం, మాకు చాలా బలాన్ని ఇస్తుంది. అయితే ఈ రాశివారి జాతకులందరూ కూడా సావధానంగా వినండి. ఈరోజు 1 గంట నుంచి మీ జీవితంలో ఒక పెను మార్పు సంభవించబోతుంది. దీన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఎందుకంటే మీ యొక్క గ్రహాలు, మీ కులదైవాలు, మీ పితృదేవతలు అందరూ కలిసి మీ కర్మల ఫలితాన్ని ఇచ్చేందుకు సాక్ష్యం ఇస్తున్నారు. సరిగ్గా రాత్రి 1 గంట నుంచి ఈ 5 ప్రధానమైనటువంటి సంఘటనలు మీ జీవితంలో జరిగి తీరుతాయి. అయితే ఆ దేవుడు ఇచ్చేటప్పుడు ఆహా అంటే అప్పనంగా ఇస్తారు. కానీ అది తీసుకోవాలని అనుకుంటే మాత్రం మనిషి రక్తాన్ని కూడా పిండుతారు. మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారో, ఎవరినైతే మనస్ఫూర్తిగా ప్రేమించారో వారే మీ మనసును విరిచేశారు. ఎవరినైతే గుడ్డుగా నమ్మారో వారే మీకు వెన్నుపోటు పొడిచారు. మీ యొక్క సొంత మనుషులే మీ యొక్క నోటికాడ ముద్దను కూడా లాక్కున్నారు. అయినా సరే మీరు ఎప్పటికీ కూడా అందరి కోసం కూడా నిలబడుతూనే ఉన్నారు. అందరికీ చేస్తూ మీ జీవితం ఒక నరకంలా మారిపోయింది. కానీ ఇక చాలు, మీ యొక్క కష్టాలకి కాలం ముగిసింది. ఈరోజు రాత్రి 1 గంట నుంచి ఆ శనిదేవుడు తన వక్రగమనాన్ని మొదలుపెట్టబోతున్నాడు. దీని ప్రభావం మీ జీవితంలో ప్రతి రంగం పైన ఉంటుంది. ఈ మార్పు వలన మీకు వచ్చేటటువంటి ఈ శుభవార్తలు వింటే నడవలేని వారు కూడా లేచి గెంతులేస్తారు. మీరు కేవలం కొన్నేళ్లుగా కాదు, 7 జన్మల నుంచి కూడా మీరు దేనికోసమైతే పరితపిస్తున్నారో మీ కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది. మీ యొక్క గ్రహాలు, మీ పితృదేవతలు మీకు మద్దతుగా నిలిచారు. బాధలు పడి మీరు సగం ముసలివారైపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీ యొక్క జీవితాన్ని అసలు శిష్యులైన మసాను అనుభవించే సమయం వచ్చింది. మీ పక్కింటి వారు, కొత్తవారు అంటే కొత్త కారు కొన్నా సరే, మీ బంధువులు కొత్త ఇల్లు కట్టుకున్నా మీకు కూడా అనిపిస్తుంది కదా, దేవుడా నా రోజులు ఎప్పుడు మారుతాయి, నా కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, నా వారి కలలు నేను ఎప్పుడు తీర్చగలను అని మీరు ఎప్పుడూ కూడా దేవుడిని అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క న్యాయదేవతకి, అంటే ఆ యొక్క న్యాయదేవతకు మీ కోరిక చేరింది. ఇకపోయి అంతా మీరు అనుకున్నట్లుగానే జరుగుతుంది. కాబట్టి మీ యొక్క శత్రువులు ఎప్పుడూ కూడా మీ సంతోషంపై కన్నువేసి ఉంటారు. మీ జీవితంలో సంతోషాలు తక్కువ, ఆ వచ్చే కొద్దిపాటి ఆనందం కూడా నాశనం చేయడానికి పక్కనే కాచుకొని కూర్చున్నారు. మీ బంధువుల్లోనే మీ మీద కుళ్ళుకునే వారు కూడా ఉన్నారు. మీ ఎదుగుదలను చూసి వారవలేని వారు ఉన్నారు.
అందుకే మీ సంతోషాలను ఇతరుల ముందు ప్రదర్శించకండి, ఎందుకంటే వారి కళ్ళు చాలా క్రూరమైనవి. మీ జీవితంలోకి రాబోతున్నటువంటి ఆ 3 శుభవార్తలు, ఆ మార్పులు ఏంటో కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా వివరిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో ఎప్పుడైనా సరే చిన్నపాటి సంతోషం వస్తే చాలు, కొంతమంది అసూయతో దాన్ని వెంటే పడతారు. మీ బంధువుల్లోనే తెలిసిన వారిలో ఉండే ఆ యొక్క జలధారులు మీ యొక్క చిన్నపాటి ఆనందాన్ని కూడా చూడలేరు. అందుకే మీ యొక్క ముఖ్యమైన సలహాలు, మీ సంతోషాలను, మీ యొక్క ఎదుగుదలను ఆ కళ్ళకు కనిపించనీయకుండా ఉంచండి, ఎందుకంటే వారి చూపులు చాలా విషపూరితమైనవి. ఇప్పుడు అసలైన భవిష్యవాణి గురించి తెలుసుకుందాం. మొదటి ప్రధానమైనటువంటి విషయం, రాబోయే కొద్ది రోజుల్లో మీ కళల్లో ఒక అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. మీ కలలో ఎవరో మీకు ఒక దివ్యమైన స్త్రీ లేదా ఒక దివ్యమైన పురుషుడు కనిపించేటటువంటి అవకాశం ఉంది. వారు మీకు ఏదో దాన్ని చూపిస్తున్నట్లు కానీ, ఏదో ఒక దిశను వెళ్ళమని సైగ చేస్తున్నట్లు కానీ కనిపిస్తారు. గుర్తుంచుకోండి, ఇదేదో కూడా మామూలు కళ కాదు. గతంలో కూడా మీకు ఇలాంటి కళలు వచ్చి ఉండవచ్చు, కానీ ఈసారి వచ్చేటటువంటి ఆ సంకేతం మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కలలో మీకు కనిపించే ఆ అపరిచిత వ్యక్తి ఏది చెప్పినా సరే, ఏదైనా చేయమని సలహా ఇచ్చినా సరే దాన్ని ఖచ్చితంగా పాటించండి. ఎందుకంటే మన కులదైవాలు, మన పితృదేవతలు మనకి ఏదైనా సరే చెప్పాలి అనుకున్నప్పుడు ఇలా కళల ద్వారానే సంకేతాలు ఇస్తూ ఉంటారు. మనకి ఏది మంచి ఏది చెడు అనేది వారు ఇలానే తెలియజేస్తారు. అందుకే ఈ సమయం చాలా కీలకంగా, అంటే త్వరలోనే పితృపక్షాలు, నవరాత్రులు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఈ పుణ్యకాలంలో దేవతల అనుగ్రహం మెండుగా ఉంటుంది. కాబట్టి మీకు ఎదురయ్యే ఏ చిన్న సంకేతాన్ని కూడా వదులుకోకండి. అయితే ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉండండి. ఇక రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ వెంటే ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక రహస్య శత్రువు గురించి కూడా, అంటే గత కొన్నేళ్ళుగా ఆ శత్రువు మిమ్మల్ని వేధిస్తున్నాడు, కానీ ఆ విషయం మీకు తెలియదు. నిజానికి మీ జీవితంలో ఒక గొప్ప అవకాశం వచ్చింది. మీరు ఎప్పుడో కోటీశ్వరులు అవ్వాల్సిందే, ఉన్నత శిఖరాల్లో ఉండాల్సిందే. దేవుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు, గ్రహాలు కూడా మీకు సహకరించాయి. కానీ ఆ రహస్య శత్రువు ఎంత ప్రమాదకారంటే, మీ ఇంటి గడప లోపలికి రావాల్సిన సంతోషాన్ని ముందే అడ్డుకున్నాడు. తన కుతంత్రాలతో కావచ్చు, తన చీడ చూపుతో కావచ్చు, లేదంటే క్షుద్ర విద్యలతో కావచ్చు, మొత్తానికి మీ యొక్క ఎదుగుదలను మొగ్గలోనే తుంచేస్తూ వచ్చాడు. ఇన్నాళ్ళు మీ వెనుకే ఉండి మిమ్మల్ని నష్టపరిచినటువంటి ఆ గుప్త శత్రువులు ఎవరు అనేది ఇప్పుడు బయటపడే సమయం కూడా దగ్గర పడింది. ఎన్నాళ్ళు మిమ్మల్ని చూసి కుళ్ళుకున్నటువంటి ఆ వ్యక్తులు ఇప్పుడు తాము తవ్వుకున్న గోతులో తామే పడిపోతున్నారు. కాలం ఇప్పుడు వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధమైంది. ఆ శత్రువు ఇకపై మిమ్మల్ని ఏమీ చేయలేడు, మీ వెంటకు కూడా తాకలేడు. అసలు నిజం త్వరలోనే అందరి ముందు బయటపడుతుంది. అయితే ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటంటే, ఆ శత్రువు ఎవరో కూడా బయట వ్యక్తి కాదండి, మీ చుట్టుప్రక్కల ఉండేవారు, మీకు అత్యంత సన్నిహితులు. మీరు ప్రాణానికంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తి మీ పాలిట శత్రువుని తెలిసినప్పుడు మీ యొక్క గుండె ఆగినంత పని అవుతుంది. దేవుడు స్వయంగా శత్రువు ముసుగును తొలగించేటటువంటి పరిస్థితిని కూడా సృష్టిస్తున్నాడు. అయితే మీరు కలలో కూడా ఊహించని వ్యక్తి మీకు శత్రువుగా మారటం చూసి మీరు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అందుకే మనసును కొంచెం రాయి చేసుకోండి. భగవంతుడు జీవితం నుంచి శత్రువును దూరం చేస్తున్నాడు, కానీ అంతకంటే ముందు ఒక చిన్న పని చేయండి. ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి భవిష్యవాణి, ఆ సంతోషాలు, మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు మీ యొక్క జీవితాన్ని మరో స్థాయికి తీసుకువెళ్తాయి. అయితే ఈరోజు మీ జీవితంలో ప్రతి రంగంలో కూడా అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. ఒకవేళ మీకు జుట్టు రాలే సమస్య ఉంటే అది తగ్గిపోయి మళ్ళీ కొత్త జుట్టు వస్తుంది. మీ ముఖం మీద మచ్చలు ఉన్న కాంతి తగ్గిపోయినా సరే అదంతా పోయి మీ ముఖం మళ్ళీ కలకల్లాడుతుంది. కానీ జాగ్రత్త, మీరు కొన్ని తప్పులు చేస్తే మాత్రం ఫలితం రివర్స్ అవ్వచ్చు. జుట్టు రాలిపోవడం, ముఖం వాడిపోవడం, ఎముకల బలహీనత వంటి ఇబ్బందులు రావచ్చు.
మీ శరీరంలోని ప్రధాన అవయవాలైన కిడ్నీలు, లివర్, గుండె మీద కూడా మరింత ప్రభావం అనేది బలంగా మారుతుంది. కుటుంబంలో సంతోషాలు వికసిస్తాయి, సంపద పెరుగుతుంది, ప్రేమ మరియు అనుబంధాలు బలపడతాయి, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, మొదట్లో కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి, మనసుకి ఎంతో ప్రశాంతత దక్కుతుంది. మీరు ఇప్పుడు చెప్పిన విషయం అంటే ఏ విషయం కూడా ఇప్పటివరకు కూడా అబద్ధం కాలేదని మీకు తెలుసు. గత కొన్నేళ్లలో ఎప్పుడూ చెప్పనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి భవిష్యవాణి ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను. మీ జీవితం ఒక కొత్త చరిత్రను సృష్టించబోతుంది. ఎంత కష్టపడి మీకోసం ఈ విషయాలు సేకరించాను కాబట్టి దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి. ఇక ఆ శనిదేవుని కృప కూడా పొందాలని అంటే ఆకాంక్షించే వారికి, ఆ న్యాయ దేవతపై నమ్మకం ఉన్నవారు మాత్రమే కామెంట్ బాక్స్లో 3 సార్లు జై సంతోషి మాత, జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. మీ నమ్మకమే మీ విజయానికి పునాది. ఆ యొక్క శనిదేవుడు ఆశీస్సులతో మీ జీవితంలో ఇక వెలుగులే వెలుగులు. అయితే ఈ రాశివారు చెప్పుకోబోయేటటువంటి భవిష్యవాణి మీ అదృష్టానికి తాళం తెరుచుకునే సమయం కూడా వచ్చింది. సరిగ్గా ఈరోజు రాత్రి 1 గంట నుంచి ఆ మార్పు మొదలవుతుంది. ఎన్నాళ్ళుగా ఆగిపోయినటువంటి పాత పనులు, ఎక్కడో చిక్కుకుపోయిన మీ సొంత డబ్బు లేదా ఏళ్ల తరబడి కోర్టులో నానుతున్నటువంటి పనులు, కేసులు ఇవన్నీ కూడా అకస్మాత్తుగా ఒక కొలిక్కి వస్తాయి. మీరు ఎంత వేగంగా ఆ సమస్య నుంచి బయటపడతారంటే మీరే నమ్మలేనంతగా ఆ పనులన్నీ పూర్తవుతాయి. భగవంతుడు ఏదైనా సరే పనిని ఆపితే మనం ఎన్ని వేల ప్రయత్నాలు చేసినా సరే అది జరగదు. జీవితకాలం గడిచినా అలాగే ఉండిపోతుంది. కానీ అదే దేవుడు కరుణిస్తే ఒకే దెబ్బతో మొత్తం మారిపోతుంది. అయితే ఇప్పుడు మీ యొక్క విషయంలో జరగబోయేది అదే. అందుకే ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ఇప్పుడే ప్రయత్నించండి. మీ యొక్క అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. మీరు ఏ పని ముట్టుకున్నా అది విజయవంతమవుతుంది. అందుకే ఆ మాట విని మీకు కష్టం అనిపించే పనులు మొదట పూర్తి చేయండి. ఎందుకంటే ఇప్పుడు అదృష్టం మీ వెంటే ఉంది. విజయం అంటే మీ ఇంటి గడప ముందే నిలకడగా ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఇంట్లో దొరికే పాత నాణెం కానీ, పాత నోటు కానీ మీ అదృష్టాన్ని తట్టుతాయన్నమాట. అయితే అలాంటివి దొరికితే మీకు రావాల్సిన బాకీలు, అప్పుల నుంచి విముక్తి వస్తుందని తెలుసుకోండి. ఆ దొరికిన వస్తువును చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోండి. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక. రాత్రిపూట పొరపాటును కూడా ఇల్లు ఊడ్చడం కానీ, ఇంట్లో ఉన్నటువంటి చెత్త బయట పడేయటం కానీ చేయకండి. దీనివలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గి ధనం రావడంలో ఆలస్యం అవుతుంది. శుక్ర రాహుగ్రహాల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ డబ్బు ఎక్కడైనా ఆగిపోయి ఉంటే అది ఖచ్చితంగా తిరిగి వస్తుంది. దానికి సంబంధించిన యోగాలు ఇప్పుడు బలంగా ఉన్నాయి. అయితే నేను ముందే చెప్పినట్లుగా ఎన్నాళ్ళు మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తి మీ యొక్క నిజస్వరూపం ఈరోజే బయటపడుతుంది. వారు మిమ్మల్ని ఎలా మోసం చేశారో అందరికీ తెలిసిపోతుంది. అయితే శని మరియు రాహుగ్రహాల కలయిక వలన దాగి ఉన్న నిజాలన్నీ బయటకు వస్తాయి. దీనివల్ల మీకు మనస్తాపం కలిగించవచ్చు. కానీ నిజం తెలుసుకున్న తర్వాత మీకు మానసికంగా మరింత బలంగా మీరు తయారవుతారు. ఎన్నాళ్ళు మీరు ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా నమ్మారో, అంటే ఏ వ్యక్తిని చూసి ఇతను నావాడు అని మురిసిపోయారో, సరిగ్గా అదే వ్యక్తి ఇప్పుడు అంటే అబద్ధాలు చెబుతూనే లేదా మిమ్మల్ని మోసం చేస్తూనో దొరికిపోతాడు. శని మరియు రాహువుల కలయిక వలన ఎన్నాళ్ళు దాగి ఉన్న నిగూఢ సత్యాలన్నీ కూడా ఇప్పుడు బయటపడిపోతున్నాయి. దీనివలన మీ మనసు విరిగినట్టు అనిపించినా సరే అదంతా మీ మంచికే. నిజం తెలిసాక మీరు మానసికంగా మరింత బలంగా తయారవుతారు. మరొక ముఖ్యమైన విషయం, మీకు కలలో తరచుగా నిర్మలమైన నీరు కనిపిస్తున్నా లేదా ఏదైనా పాత ఇల్లు కనిపిస్తున్నా అది మీ కుటుంబంలో ఏదో ఒక చిన్న గొడవ జరగబోతుంది అనడానికి సంకేతం. చంద్రుడు మరియు కేతువుల కలయిక వలన బంధాల మధ్య అపార్థాలు కూడా పెరగవచ్చు.
మనస్పర్ధలు రావచ్చు. దీనివల్ల మీరు మానసికంగా అలసిపోయినట్లుగా ఫీల్ అవుతారు. దీని నుంచి బయటపడడానికి అద్భుతమైనటువంటి మార్గం ఉంది. కుటుంబ సభ్యులందరూ కూడా ఒకచోట చేర్చి ఆ దేవుడికి పాయసం నైవేద్యం పెట్టి అందరికీ వడ్డించండి. పాయసం వండి అందరూ కలిసి కూర్చొని తినటం వలన ఆ యొక్క చంద్రకేతువుల దోషం తొలగిపోయి కుటుంబంలో మళ్ళీ అనురాగం పెరుగుతుంది. ముఖ్యంగా ఏ ఇంట్లో అయితే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయో వారు తప్పకుండా ఈ యొక్క పని చేయండి. ఈ పాయసం తిన్న క్షణం నుంచే మీ మధ్య ఉన్న అపార్థాలన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క పనులన్నీ కూడా చకచకా సాగుతాయి. ఇక మీ ఆరోగ్యం విషయంలో ఒక హెచ్చరిక. ఒకవేళ మీ పళ్ళు బలహీనపడుతున్న, చిగురుల నుంచి రక్తం వస్తున్న, నోటి నుంచి దుర్వాసన వస్తున్న, మీరు రాహుగ్రహం బలహీనపడుతుందని అర్థం. దీనివల్ల భవిష్యత్తులో ఏదైనా పెద్ద పెద్ద ఆపద వచ్చే అవకాశం ఉంది. అందుకే వెంటనే అప్రమత్తం అవ్వండి. రాహువును శాంతింప చేయడానికి ఒక చిన్న పరిహారం ఉంది. అది ఈ వీడియో చివరిలో చెప్తాను. మీలో ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే ఇప్పుడే కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. గుర్తుంచుకోండి, ఈ రాశివారు ఈ విశ్వానికి ముక్కోటి దేవతలకు ఏదైనా సరే ఒక నియమం ఉందన్నమాట. అదేంటంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేనప్పుడు ఇతరులు మిమ్మల్ని ప్రేమిస్తారని ఆశించవద్దు. మీ చుట్టూ ఉండే బంధాలన్నీ కూడా మీ అంతరాత్మకు ప్రతిబింబాలు. అలాంటివి మాత్రమే ఇప్పుడు నేను అర్హుణ్ణి, నేను ప్రత్యేకం, నాకు గౌరవం దక్కాలని ఎప్పుడైతే మీరు నమ్ముతారో అప్పుడే ఈ లోకం మీకు అంతే గౌరవాన్ని ఇస్తుంది. అందుకే ముఖ్యంగా మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి. అప్పుడే గొప్ప సంబంధాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇది ఆ దేవతల సూత్రం. ఎవరైతే తమను తాము గౌరవించుకుంటారో దేవుడు కూడా వారికి సకల సంపదలను, సంతోషాలను ప్రసాదిస్తాడు. ఇది ఒట్టి మాటగా అయితే చెప్పడం లేదు. మీరు ఎప్పుడైతే మీ మనసుతో దేనికైనా సరే నేను అర్హుణ్ణి, నేను ప్రత్యేకం, నాకు ప్రేమ మరియు గౌరవం దక్కాలని బలంగా అనుకుంటారో అప్పుడు ఈ బయట ప్రపంచంలో కూడా మీకు అదే ఇస్తుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడమే నిజమైన బంధాలను మీ వైపుకు తిప్పుకోవడానికి మొదటి అడుగు. కాబట్టి ఎవరైతే నలుగురు నన్ను ప్రేమించాలి, గౌరవించాలని కోరుకుంటారో వారు ముందుగా తమను తాము ప్రేమించుకోవాలి. రోజుకు ఒక్కసారైనా సరే మనసులో అనుకోండి, నేను గొప్పవాడిని, నేను ప్రత్యేకమైన వ్యక్తిని అని. ఎందుకంటే కోట్లాది దేవతలు నడిపించే ఈ బ్రహ్మాండం యొక్క నియమం ఇదే. తనను తాను గౌరవించుకొని, సంపన్నుడిగా భావించుకొని వ్యక్తి జీవితంలోకి ఇటువంటి వ్యక్తులకి సంతోషాలు, ధనం, అభివృద్ధి వెతుక్కుంటూ వస్తాయి. అయితే దేవుడు కూడా అటువంటి వారికి అన్నీ ప్రసాదిస్తారు. అయితే మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలుపెట్టండి. అప్పుడే మీకు అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. ఇదేదో మంత్రం కాదు, ప్రకృతి నియమం. కేవలం 1-2 రోజులు చేసి చూడండి. 3వ రోజు నుండి మీ జీవితంలో మార్పు కనిపిస్తుంది. ఇక ఈరోజు రాత్రి నుంచి కూడా గ్రహాల కలయిక వలన మీ జీవితంలో రాబోయేటటువంటి అతిపెద్ద మార్పు ఏంటో తెలుసా? మీ ముఖంలో ఒక తెలియని కాంతి పెరుగుతుంది. అవునండి, మీరు విన్నది నిజమే. మీ ముఖ వర్చస్సు వెలిగిపోతుంది. జుట్టు రాలే సమస్య ఉంటే అది తగ్గిపోయి మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది. శరీరంలో ఉన్న ఎముకలు నొప్పులు, కీళ్ళ నొప్పులు లేదా ఏవైనా కడుపు నొప్పులు ఉంటే సమస్యలు కూడా నెమ్మదిగా తగ్గుతాయి. ఎందుకంటే ఇప్పుడు మీ జాతకంలో శనిదేవుడు బలంగా ఉన్నాడు. శని అనుగ్రహం ఉంటే కేవలం ఐశ్వర్యమే కాదు, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే ఆర్థికంగా కూడా మీరు చాలా దృఢంగా మారబోతున్నారు. ఇది మీ అందరికీ కూడా చాలా అంటే చాలా సంతోషకరమైన వార్త. అయితే ఇక్కడ మీరు ఒక విషయంపై దృష్టి పెట్టాలి. మీరు ఏకాగ్రత దేని మీద ఉంటే అదే రంగంలో మీకు మంచిగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ దృష్టికి సంపాదన ఉంటే మీ మీద డబ్బు కూడా వస్తూనే ఉంటుంది. అంటే మీ దృష్టి కుటుంబం మీద ఉంటే ఇంట్లో ఉన్న వ్యక్తిగత ఎదుగుదల, మీరు అనుకున్న లక్ష్యాన్ని కూడా చేరుకుంటారు. మీ యొక్క మనసు ఏది కోరుకుంటుందో ఆ పని ఇప్పుడు 100% విజయవంతమవుతుంది. అయితే ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మీలో చాలామందికి రాత్రిపూట సరిగా నిద్ర పట్టడం లేదు. ఎన్నో ప్రయత్నాలు చేశారు, అటు ఇటు దొర్లారు, కానీ నిద్ర మాత్రం రాదు. ఒకవేళ ఎప్పుడైనా సరే నిద్ర పట్టినా అకస్మాత్తుగా ఏదో అలజడితో ఉలిక్కిపడి లేచి కూర్చుంటారు. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. ఇది దేనికి సంకేతమో తెలుసా? మీ మీద
లేదా మీ ఇంటి మీద ఏదో ఒక ప్రతికూలమైన శక్తి ప్రభావం ఉందని అర్థం. ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడటం చాలా అంటే చాలా ముఖ్యం. లేదంటే ఇది మిమ్మల్ని ముందుకు సాగనివ్వదు. దేవుడి కృప మీపై పడనివ్వకుండా అడ్డుకుంటుంది. దీని నుంచి ఎలా బయటపడాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ ప్రతికూల శక్తుల నుంచి బయటపడటం చాలా ముఖ్యం అన్నమాట. అయితే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని కానీ మీ కుటుంబాన్ని కానీ ఎప్పుడైనా సరే ఇవి ముందుకు సాగనివ్వవు. కాబట్టి మీ యొక్క ఈ అనుగ్రహం అంటే మీ మీద పడకుండా అడ్డుగోలుగా పగిలిన అద్దాలు, పగిలిన ఫోటో ఫ్రేమ్స్, లేదంటే ఈ యొక్క అటువంటివి ఏదైనా సరే ఇంట్లో ఎక్కడైనా సరే చిరిగిపోయినవి పాత బట్టలు ఉన్నా సరే వెంటనే వాటిని బయటపడేసేయండి. ఎందుకంటే ఇలాంటి వస్తువులే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి. ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి. మిమ్మల్ని మీరు నీట్గా ఉంచుకోండి. మీ దగ్గర కొత్త బట్టలు ఉంటే అవి కూడా వేసుకోవడం మొదలు పెట్టండి. ఒకవేళ కొత్తవి లేకపోయినా పర్వాలేదు, ఉన్న బట్టల్ని నీట్గా వేసుకోవడం మొదలు పెట్టండి. ఉతుక్కొని ఐరన్ చేసుకోండి. గౌరవంగా ఉండటం నేర్చుకోండి. కొంతమందికి అన్నీ ఉన్నా సరే ఏదో బిచ్చకాలలాగా ముష్టి బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటారనమాట. అంటే మామూలు బట్టలు వేసుకుంటూ తిరుగుతారు. అలా అసలు చేయకండి. ఎందుకంటే మీ ఇంటి శక్తి మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది. మీరు ఏదో దిక్కులేని వాళ్ళలా ఉంటే ఆ దేవుడు కూడా వీడికి ఇలా ఉండటం ఇష్టమేమో అని ఇలానే భావించి మీ జీవితాన్ని అలానే ఉంచేస్తారు. అదే మీరు చక్కగా తయారయ్యి ఉంటే వీడికి మంచిగా ఉండాలి, ఇష్టమని భావించి వీడికి ఇంకా అవ్వాలి అని విశ్వం మీకు మరిన్ని సంతోషాలను ఇస్తుంది. కాబట్టి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడున్న సమయంలో ఎవరిని అంత తొందరగా నమ్మకండి. మీ యొక్క మనసులో ఏదైనా ప్లాన్ ఉంటే అది చేయగలను అనే నమ్మకం ఉంటే వెంటనే రంగంలోకి దిగండి. దాని గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకండి. మీరు ఎంత ఆలస్యం చేస్తే మీ చేతికి అందాల్సిన అదృష్టం అంత దూరం అయిపోతుంది. అందుకే వచ్చినటువంటి అవకాశాన్ని ఇప్పుడే అందిపుచ్చుకోండి. మీకు తెలియకుండానే కొన్ని అనవసరమైన ఖర్చులు మీ యొక్క అంటే ముందుకు వస్తున్నాయి. కాబట్టి వాటిని కంట్రోల్ చేయటం మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ పట్టుదలతో ఉంటే అది సాధ్యమే. ఈరోజు మీరు ఖర్చులను అదుపు చేయలేకపోతే వచ్చే నెలలో మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి మీ చేతిని కొంచెం బిగబట్టండి. మీ మనసును అదుపులో ఉంచుకుంటే మీరు ఏదైనా సాధించగలరు. నిగ్రహమే మీ విజయానికి అసలైన రహస్యం. అనవసరపు ఖర్చులను అదుపు చేయడం మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా సాధ్యమే, గుర్తుంచుకోండి. అయితే ఈరోజు కనుక మీరు పొదుపు చేయలేకపోతే వచ్చే నెలలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పటి నుంచి కూడా మీ ఖర్చును కొనేసి ఉంచండి. అలాగే మీ యొక్క మనసును కూడా అదుపులో ఉంచుకోవడం ప్రయత్నించండి. ఎవరి మనసు అయితే వారి మాట వింటుందో వారు ఈ ప్రపంచంలో దేన్నైనా సరే సాధించగలరు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ కుటుంబ సభ్యుల మధ్య నుంచి మంచి అవగాహన, ప్రేమానురాగాలు ఉండేలా చూసుకోండి. అయితే ఎందుకంటే మీ యొక్క జీవితంలో మళ్ళీ ఒక అద్భుతమైన కాలం మొదలైంది. ఇప్పుడు ఆ శనిదేవుడు మీకు అనుకూలంగా ఉన్నాడు. అలాగే రాహువు మరియు మంగళ గ్రహాలు కూడా మీకు మద్దతుగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో మీ కుటుంబం అంతా కలిసికట్టుగా సంతోషంగా ఉంటేనే ఈ యొక్క గ్రహాల వలన పూర్తిగా వచ్చే శుభ ఫలితాలు మీకు అందుతాయి. ఒకవేళ మీ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటే ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా ఉంటే మాత్రం మీకు అందాల్సినటువంటి అదృష్టం అంతా కూడా వృధా అయిపోతుంది. ఈ విషయాన్ని అసలు మర్చిపోకండి. మీ జీవితంలో ఏవైనా సరే సమస్యలు ఉన్నా లేదా ఏదైనా అడగాలి అనుకున్నా ఏదైనా సరే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే జై సంతోషి మాత అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ధన్యవాదములు.